మనము ఈరోజు గుంట పొంగనాలు వేసుకుంటున్నాం అనమాట. దానికి 1 గ్లాస్ పప్పుకి 2 గ్లాస్ బియ్యం వేసి ఇలా రుబ్బుకున్నాము. చూసారు కదా, ఇలా రుబ్బుకొని రెడీగా ఉంది. దీనికి మనం ఉల్లిపాయ, కరివేపాకు, రెడ్ చిల్లీ ఫ్లేక్స్, కొత్తిమీర, అల్లము, కొద్దిగా జీలకర్ర, పసుపు, ఉప్పు వేసుకుందాం. ఇప్పుడు కొంచెం జీలకర్ర, కొత్తిమీర, అల్లం ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు అండ్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్, తర్వాత కొద్దిగా పసుపు, వైట్ కన్నా వేసుకోవచ్చు, పసుపు వేసుకోవచ్చు. కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, సాల్ట్, కొంచెం ధనియా పౌడర్. ఇప్పుడు ఇవన్నీ మిక్స్ చేసుకుందాం. బాగా మిక్స్ చేసుకొని మనం నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. మనకి పిండి రెడీగా ఉంది కదా. ఇప్పుడు మనం ప్యాన్ పెట్టుకొని ఇలా పెట్టుకున్నాం. హీట్ ఎక్కిన తర్వాత దాంట్లో వేసుకుందాం. ఒక్కొక్క చొప్పున ఇలా నీటిలో వేసుకున్నాము. వేసుకొని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలన్నమాట. గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వస్తాయి. మొత్తం వేసుకుందామా. ఇప్పుడు ఇలా మొత్తం వేసేసుకున్నాము. ఇప్పుడు మూత పెట్టుకుందాం. ఒక 5 minutes లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలన్నమాట. మూత పెట్టుకుందామా. చూద్దామా. చాలా బాగున్నాయి కదా. ఇప్పుడు టర్న్ చేసుకుందాం మనం. ఇవన్నీ పోపు తీసుకొని ఇలా టర్న్ చేసుకుందాం. టర్న్ చేసుకొని మళ్ళీ ఒక 5 minutes, ఒక 3 minutes పెట్టుకున్నాం అంటే మళ్ళీ లోపలంతా ఇటు సైడ్ కూడా కుక్ అయిపోతుంది అన్నమాట. ఇలా టర్న్ చేసుకుందాం మొత్తం. మంచి స్మెల్ వస్తుందండి మనకి, ఎందుకంటే అల్లం వేసుకున్నాం కదా. అల్లము, చిల్లీ ఫ్లేక్స్, జీలకర్ర వేసుకున్నాం కదా, మంచి స్మెల్ వస్తుంది. ఇలా పెట్టుకున్నాం. అన్ని టర్న్ చేసుకున్నాం కదా. ఇంకొక 5 minutes లో ఫ్లేమ్లోనే కుక్ చేస్తున్నాను నేను, హై ఫ్లేమ్ లేదు. ఇంకొక నిమిషం ఉంచుతాము. చూద్దామా ఒకసారి. చూసారు కదా, మనకి చూసారా గోల్డెన్ బ్రౌనిష్ లోపల వరకు కుక్ అయిపోయింది. ఇప్పుడు మనం ప్లేట్లో సర్వ్ చేసుకుందాము. మనం ప్లేట్లో తీసేసి మళ్ళీ వేసుకున్నాం అనమాట. మళ్ళీ ఒక 5 minutes ఉంచుకున్నామంటే మళ్ళీ ఒక ట్రిప్ రెడీ అవుతుంది. ఇప్పుడు ప్లేట్లో సర్వ్ చేసి, నేను ఆల్రెడీ తీసేసాను కదా ఫ్రై చేసుకొని, ప్లేట్లో సర్వ్ చేసి చూపిస్తాను. చూద్దామా. కుక్ అవుతున్నాయి. ఇలాగా అవి టర్న్ చేసుకుందాం. మనం ఇలా ప్లేట్లో సర్వ్ చేసుకున్నాం కదా, ముందుగా చూపిస్తాను. చూడండి, గుంత పొంగనాలు యమ్మీ కొబ్బరి పచ్చడి, గ్రీన్ చట్నీ, కరివేపాకు పొడితోటి మీరు తప్పకుండా ట్రై చేయండి. సూపర్గా ఉంటుంది. బ్రేక్ఫాస్ట్కి కానీ, పిల్లలకి ఈవినింగ్ స్కూల్ నుంచి రాగానే స్నాక్స్గా కానీ చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. యమ్మీ గుంత పొంగనాలు విత్ కొబ్బరి పచ్చడి, గ్రీన్ చట్నీ, కరివేపాకు పొడి. థ్యాంక్ యూ. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఫస్ట్ టైం వీడియో చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా ట్రై చేయండి గుంత పొంగనాలు. థ్యాంక్ యూ. టేస్ట్ చేద్దామా. చూడండి, మనకి చాలా బాగా ఉలవరిచ్చేసినాయి. లోపల లో ఫ్లేమ్లో కుక్ చేసుకున్నాం కదా. మీరు తప్పకుండా ట్రై చేయండి. యమ్మీ గుంత పొంగనాలు. థ్యాంక్ యూ. బాయ్.